హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అధికార కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో వైసీపీ అధినాయకత్వం ఎందుకు ఇలా సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుందని అన్ని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. అసలే ఏపీలో వైసీపీ కష్టకాలంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎందుకు సస్పెండ్ చేసింది? సస్పెన్షన్ వేడు తర్వాత దువ్వాడ సాఫ్ట్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? దువ్వాడ సస్పెండ్ కావడానికి రాజకీయ కారణాలా, లేదా దువ్వాడ వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీ విసిగెత్తిపోయిందా? మరేమైనా కారణాలు సస్పెన్షన్కు కారణమా? ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వైసీపీ నుండి ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను అధినేత జగన్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. దువ్వాడ కుటుంబ కలహాలు నడివీధికి ఎక్కడం, పార్టీ ఆదేశాల మేరకు దువ్వాడ నడుచుకోలేకపోవడం, దివ్యల మాధురితో రిలేషన్షిప్ కొనసాగిస్తూ రోజు వార్తల్లో నిలుస్తుండడం వంటి వ్యక్తిగత వ్యవహారాల కారణంగా దువ్వాడ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారని వార్తలు వినబడుతున్నాయి. ఇక పార్టీలో సైతం దువ్వాడ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. పార్టీ పలుమార్లు ఫిర్యాదులపై దువ్వాడని మందలించినట్లుగా తెలుస్తోంది. అయినా ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలోనే తన సస్పెన్షన్పై దువ్వాడ తొలిసారి రిప్లై కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా దువ్వాడ భావోద్వేగంగా మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డానని, అకారణంగా తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆవేదనకు గురయ్యారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో తనను బలిపశువులు చేశారని దువ్వాడ బాధను వ్యక్తం చేశారు. తాను ఏనాడు పార్టీకి ద్రోహం చేయలేదని, అయినా సరే తనను సస్పెండ్ చేయడం బాధించదగిందని తెలిపారు. అయితే ఈ సస్పెన్షన్ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానని వీడియోలో చెప్పుకొచ్చారు. తటస్థుడిగా ఉంటూ తన అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని దువ్వాడ వేదాంతం ధోరణిలో మాట్లాడారు. అయితే దువ్వాడ సస్పెన్షన్ వెనక వేరే బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్, దువ్వాడ ప్రేమ కథా చిత్రంపై అనేక కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి చాలా కాలమే అయింది. ఒకవేళ ఈ కారణాలతో ఆయనపై వేటు వేయాలంటే చాలా కాలం క్రితమే వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసి ఉండేది. అయితే దువ్వాడ శ్రీనివాస్ వేటుకు కారణం ఆయన పర్సనల్ లైఫ్ వ్యవహారాలు కాదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలుగుదేశం కీలక నేత లోకేష్ బాబును దువ్వాడ మాధురీలు పొగిడిన నేపథ్యంలోనే హఠాత్తుగా దువ్వాడపై క్రమశిక్షణ చర్యలు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ లోకేష్ అని దువ్వాడ మాధురి ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. తెలివైన లోకేష్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏపీని మరింత అభివృద్ధి చేస్తారని, లోకేష్ యువకుడని ఈ ఇద్దరు లోకేష్ను ఆకాశానికి ఎత్తేశారు. కేవలం ఆ కారణంతోనే పార్టీ నుండి దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారని, ఆ కారణంగా కాదని సోషల్ మీడియాలో భిన్న కథనాలు కూడా వినపడుతున్నాయి.